మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు 30,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. క్రమంలో 20,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ గురయ్యారు. తేదీ 29/6 అతని ఇసుక లారీ టిప్పర్ ని పట్టుకున్నారని చెప్పి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను 30,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ భాగంలో అతను బార్గెన్ చేసి 20,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 20,000 ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అని ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పాడు. ఆ మస్తాన్ ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాము. ఆ డబ్బులు రికవరీ. తదుపరి విచారణ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకేమైనా దొరికా దానికి సంబంధించి కేసు లారీ టిప్పర్కి సంబంధించి కేసు అయిందని తెలిసింది. ఆ కేసు ఫైల్ కూడా ఇన్వెస్టిగేషన్ చెప్పిన మస్తాన్ వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ప్రైవేట్ పర్సన్ అనమాట. అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాం. అతను కూడా సార్ విచారణ ముగిసిందా? ఇంకేమన్నా ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఉంటుంది కదా కామన్. సుదర్శన్.